అందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 18వ శ్లోకం గురించి వివరించుకొని తెలుసుకుందాం. అంతవంత ఇవే దేహ నిత్యప్యోక్త శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శ్లోకము పరమాత్మ ఆత్మ గురించి తెలియజేయబడింది. ఇందులో ఇద్దరు గురించి తెలియజేయబడింది. ఆత్మ గురించి పరమాత్మ గురించి వివరము ఈ శ్లోకంలో తెలియజేయబడింది. భావం ఏమిటంటే, శరీరములలో నిత్యము ఉండువాడైన ఆత్మయు, నాశనము లేని వారు అప్రమేయుడు అయిన పరమాత్మయు, శరీరములో నిత్యము ఉండువాడైన ఆత్మయు, నాశనము లేనివాడు అప్రమేయుడైన పరమాత్మయు నివసించు శరీరమునకు ఎప్పటికైనా నాశనము తప్పదు, కావున యుద్ధము చేయుము అని భగవంతుడు అర్జునుడికి ఇక్కడ తెలియజేశారు. ఇంకా వివరించుకొని చూస్తే మనం వివరం ఏంటంటే, ఒక సజీవ శరీరమును విడదీసిన చూసిన, ఒక సజీవ శరీరము విడదీసి చూసిన అందులో శరీరము కాక జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనుబడు 3 ఉన్నాయని తెలియచున్నది. మనం ఇంతకు ముందు 17వ శ్లోకంలో కూడా ఆ జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఉన్నారు, 3 పురుషులు ఉన్నారు శరీరంలో. పరమాత్మ ఒక్కడే శరీరము లోపల శరీరము బయట ఉన్నారు అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఒక సజీవ శరీరమును విడదీసి చూసినా అందులో శరీరము కాక జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు అనబడు 3 ఉన్నాయని తెలియచున్నది. ఇక్కడ ఈ శ్లోకంలో జీవాత్మ గురించి ఏమాత్రమూ చెప్పలేదు. శరీరము ఆత్మ పరమాత్మల గురించియే చెప్పాడని తెలియాలి. అంతవంత ఇమే దేహ అన్న మాటలను బట్టి, ఈ శ్లోకంలో అన్న మాటను బట్టి ఈ దేహమునకు నాశనము కలదు అని అర్థము. ఎప్పటికైనా నాశనము కాగల శరీరములో నిత్యుడైన ఆత్మ ఉన్నాడు. ఎప్పటికైనా నాశనము కాగల శరీరములో నిత్యము అయిన వాడు అంటే ఎప్పటికీ నాశనము లేనివాడు అని అర్థం కదా. ఆత్మ ఉన్నాడు. ఈ ఆత్మ ఒక్క శరీరమునందు ఒక్క ఖండముగా ఉంటూ సమస్త శరీరములందు ఒకే అంశముగా ఉన్నది. కనుక అన్ని శరీరములందున్న ఆత్మలు ఒకటేనని తెలియచున్నది. ఒక్క శరీరముందు, మన శరీరముందు ఉన్న ఒక్క ఆత్మ అన్ని శరీరములందు ఖండములుగా ఉండినా కూడా ఒక్కటేనని తెలుసుకోవాలి మనం అందరం. అన్ని శరీరములందు మన శరీరమందు ఉన్నది ఒకే ఆత్మ అయినా ఒకడే కనుక మనము ఒకడేనని తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ అన్ని శరీరములో ఉన్న జీవాత్మలు కర్మరీత్యా వేరువేరుగా ఉన్నవి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే అన్ని శరీరములో ఉన్న జీవాత్మ వేరువేరుగా ఉన్నారు. కానీ అన్ని శరీరములంతా వ్యాపించి ఉన్న ఆత్మ మాత్రం ఒక్కటిగానే మనం తెలుసుకోవాలి. ఇక్కడ అవి కర్మరీత్యా జీవాత్మలు, అన్ని శరీరములో ఉన్న జీవాత్మలు కర్మరీత్యా వేరువేరుగా ఉన్నాయి. ఆత్మ మాత్రం ఒకటే అయినా జీవాత్మలు మాత్రం వేరువేరుగా కర్మరీత్యా వేరువేరుగా ఉన్నాయని తెలుసుకోవాలి. ఇక్కడ మనం అవన్నీ ఒకటి కావు. మనందరము వేరువేరు శరీరాలు ఎలా ధరించి ఉన్నామో అట్లాగే జీవాత్మలు కూడా ఒక్కటి కాదు, వేరువేరుగానే ఉన్నవి. అన్నీ ఒకటి, ఒకదానికొకటి విభిన్నమైగా ఉన్నవి, ఒకదానికొకటి భిన్నమైనవి. అందువలన జీవాత్మలు అనేకమైన ఉన్నవి, జీవాత్మలు భిన్నమైనవి. అందువలన జీవాత్మలు అనేకములుగా ఉన్నాయి. ఆత్మ అట్లు కాక
అనేక శరీరముల్లో అనేక ఆత్మలు ఒకటైనప్పటికీ, ఆత్మలు ఉన్నప్పటికీ అవన్నీ ఒకటేనని తెలియాలి మనము. ఆత్మ అట్లుగాక జీవాత్మ అనేకములుగా ఉన్నారు, కానీ ఆత్మ ఒకటైనా కానీ అన్ని శరీరంలో ఒకే ఆత్మ ఉన్నదని తెలుసుకోవాలి మనము. ఒక శరీరంలో ఉన్న ఆత్మ హత్య గావించబడినప్పటికీ అన్ని శరీరంలో మిగిలి ఉన్న ఆత్మ ఉంది కదా. ఒక శరీరములో ఆత్మ హత్య గావించినప్పటికీ మిగతా శరీరంలో ఆత్మ మిగిలి ఉన్నది కనుక, కావున ఆత్మకు నాశనము లేదు అన్నారు భగవంతుడు. అక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయం ఏమనగా, ఒక్క శరీరమందు చూసిన నాశనము కాగల ఆత్మ సమస్త శరీరములుగా చూసినప్పుడు నాశనము లేదని చెప్పవచ్చును. ఒక శరీరమందే చంపబడిన అది నాశనము కలది, కానీ ఇక్కడ మిగతా శరీరములో సజీవముగా ఉన్నది గనక ఆత్మకు నాశనము లేదని చెప్పారు ఇక్కడ భగవంతుడు. పరమాత్మ విషయానికి వస్తే ఎప్పటికీ ఎక్కడా నాశనము లేనివాడు. పరమాత్మ ఎప్పటికీ ఎక్కడా నాశనము లేనివాడు, దేని చేతను తెలియబడేవాడు కాదు పరమాత్మ. చివరకు యోగము చేత కూడా తెలియబడని వాడు. పరమాత్మ యోగము చేత కూడా తెలియబడని వాడు. ఏ ప్రయాణము చేత తెలియబడని వాడు, ఏ ప్రయాణము చేత కూడా తెలియబడని వాడు పరమాత్మ. ఏ పేరు లేనివాడు అయినా పరమాత్మ మరియు ఆత్మయు ఈ శరీరమునందు నివసిస్తున్నవి. యోగము ద్వారా కూడా పరమాత్మ తెలియడంటండి. ఏ ప్రయాణం చేసినా కానీ పరమాత్మ తెలియబడేవాడు కాదు. అయినప్పటికీ శరీరము ప్రకృతి జనితమైనది కావున దానికి నాశనము తప్పక కలుగును. నాశనం లేని ఆత్మ, నాశనము లేని పరమాత్మ ఈ శరీరమందు నివసించుచున్నప్పటికీ కూడా ఈ శరీరానికి నాశనము తప్పదు అని భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా ఇక్కడ తెలియజేశాడు. ఈ దేహము శాశ్వతముగా ఉండున్నది కాదు. మనందరికీ తెలుసు ఈ దేహం శాశ్వతముగా ఉండేది కాదు అని. ఎందుకనగా శరీరమునికి బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, తరువాత మరణము ఈ శరీరానికి సంభవిస్తున్నాయి. ఇలాంటి దశలు శరీరమునికి ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటి అవి నాశనము వైపు ప్రయాణిస్తున్నవి. శరీరము ఇలా అన్ని దశల వారీగా నాశనము వైపు ప్రయాణిస్తుంది. చివరకు శరీరము శిథిలమై మరణం ఏర్పడును. ఈ దశలన్నీ పూర్తి కాగానే శరీరానికి మరణం ఏర్పడుతుంది. కానీ శరీరములోని ఆత్మకు పరమాత్మకు కానీ శరీరమునకు లోపల ఉన్న ఆత్మకు పరమాత్మకు మాత్రం ఈ శరీరానికి ఉన్న దశలు ఏమాత్రము లేదు. ఈ దశలు శరీరముకే కలుగుచున్నాయి. ఈ దశలన్నీ ఆత్మకి పరమాత్మకు కలగటం లేదు. వాటికి నాశనము లేదు. శరీరము కొన్ని భాగములతో కూడుకొని ఉన్నది. శరీరము కొన్ని భాగములతో కూడుకొని ఉన్నది. మార్పు చెందు కనిపించు స్థూల శరీరము 10 భాగములుగా ఉన్నది. మార్పు చెందే స్థూల శరీరము 10 భాగములుగా ఉన్నది. 10 భాగములైన స్థూల శరీరము ప్రతి క్షణము మార్పు చెందుచున్నది. మనకి స్థూల శరీరము 10 భాగములుగా కనిపిస్తుంది. ఆ 10 భాగముల యొక్క స్థూల శరీరము ప్రతి క్షణము మార్పు చెందుతుంది. దేనికి? ఇన్ని దశల వారీగా మార్పు చెంది నాశనం అవ్వటానికి మార్పు చెందుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎలా అనగా ఈ మార్పు ప్రతి క్షణము మరి మన శరీరంలో మార్పు చెందుతుంది. శరీరం బయట 10 దశలుగా. ఎలా అనగా దినమునకు 12 గంటలు పగలు, దినమునకు 12 గంటల పగలు లేక 720 నిమిషములు దినమునికి, పగలుకి. సెకండ్లు అయితే 720 సెకండ్లు అయితే 43,200 స్థూల శరీరమైన 10 భాగములు సూక్ష్మముగా కనిపించకుండా మార్పు చెందుచున్నవి. స్థూల శరీరము
దినముకు 12 గంటలు పగలు లేక 720 నిమిషాలు అయితే, సెకండ్లు అయితే 43,200 స్థూల శరీరమైన 10 భాగాలు సూక్ష్మముగా కనిపించకుండా మార్పు చెందుచున్నవి. అందువలన ఒక దినమునకు 10 కాలమును 4,32,000 సూక్ష్మ కాలం అంటాము. 4,32,000 సూక్ష్మ కాలం అంటాము. ఒక దినమునకు కనిపించని 4,32,000 మార్పులు శరీరంలో జరుగుచుండుట వలన కొంతకాలమునకు శరీరము ముసలిదవుచున్నది. చూడండి, రోజుకి క్షణానికి మన శరీరంలో మార్పు చెందుతున్నది. ఈ స్థూల శరీరం యొక్క భాగాలు ముసలదవుతున్నది. రాను రాను కాలము గడుచు కొద్దీ శరీరము ముసలదవుతున్నది. ప్రత్యక్షముగా కనిపించు శరీరము పరోక్షముగా మార్పు చెందుచున్నది. చాలా మందికి తెలియదు ఇలా జరుగుతుందని. ప్రత్యక్షంగా కనిపించే శరీరము 10 భాగాల యందు మార్పు దశల వారీగా మార్పు చెందుతుంది. అలా అని చాలా మందికి తెలియదు. మనకి ప్రత్యక్షముగా క్షణక్షణముగా మార్పు చెందుచున్నదని, అట్లే నాశనము కలదని కూడా ఎవరికీ తెలియదు. అట్టి శరీరమును గూర్చి లెక్కించక యుద్ధము చేయమన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే భగవంతుడు వివరం తెలియజేశాడు మనకి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఉంది కనుక సూక్ష్మ శరీరంలో భాగాలు దశల వారీగా, స్థూల శరీరంలో ఉన్న భాగాలు దశల వారీగా మార్పులు చెందుతాయి. అది ఎప్పటికైనా మార్పు చెంది ఈ శరీరము ముసలిదయ్యి మరణము తప్పదు. అందుకని ఈ శరీరమును గుర్చి లెక్కించక యుద్ధము చేయు అర్జున అని భగవంతుడు, శ్రీకృష్ణ భగవంతుడు చెప్పాడు. ఇక్కడ కలియుగం ఆయుష్ కూడా 4,32,000 సంవత్సరములగుట గమనార్హము. మనకిక్కడ ఏమని చెప్పారంటే 4 లక్షల ఈ 10 కాలమును 4,32,000 సూక్ష్మ కాలం అంటాము. దినమునకు 4,32,000 సార్లు మార్పులు శరీరములో జరుగుతున్నాయి కదా మనకి. అలాగే కలియుగ ఆయుష్ కూడా ఇక్కడ కొత్త విషయం చెప్పారు చూడండి శ్రీకృష్ణ భగవానుడు. శరీరమునికి ఇట్లా రోజుకి ఇలా 4,32,000 మార్పులు జరుగుతున్నాయి శరీరమునికి కూడా. అలాగే ఈ కలియుగమునకు కూడా 4,32,000 సంవత్సరముల ఆయుష్ ఉంది, ఆయుష్ కలదు ఈ కలియుగానికి అని ఇక్కడ భగవానుడు తెలియజేశాడు అర్జునుడికి. నాశనము గల శరీరమును లెక్కించక నువ్వు యుద్ధము చెయ్యి అని స్థూల శరీరమును గురించి, పరమాత్మ ఆత్మ గురించి ఈ శ్లోకములో తెలియజేయబడింది. మన అందరము త్రైత సిద్ధాంత భగవద్గీత చదువుకొని ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. జై గురుదేవ. అందరికీ నమస్కారాలు.